హాయ్ అండి. ఇడ్లీ పిండితో ఇలాగ తీపి దిబ్బరొట్టు అనేది వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఫ్రెష్ది ఇడ్లీ పిండి అనేది తీసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఒక బాండీ అనేది మందుబాటుది పెట్టుకొని కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఇలా కొంచెం మందంగా దిబ్బరొట్టులా వేసుకొని చక్కగా సిమ్లో పెట్టి రెండు వైపులా కూడా బాగా వేయించుకోవాలి. పైన ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకోండి. చాలా బాగుంటుంది. మరలా ఇలాగ ఒకసారి హీట్ చేసుకున్నాక తర్వాత ఇలాగ ఫోర్క్తో కానీ ఇలాగ చాక్తో కానీ ఒకసారి అని చూస్తే మనకి అది కనుక అంటుకోకపోతే బాగా ఉడికినట్టుగా ఉంటుంది. ఇలానే మొత్తం అన్నీ వేసుకోవాలండి. మీకు ఎన్ని కావాలితే అనుకుని తర్వాత ఇలాగ కొంచెం బెల్లం సిరప్ అనేది కొంచెం వాటర్లో కలుపుకొని కొంచెం పలుచగా చేసుకున్నాక ఇలాచీ పొడి కూడా వేసుకొని తర్వాత ఇది కొంచెం బాగా మరిగేలోపు ఈలోపు మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం ఈ దిబ్బరొట్టు అనేది. ఇప్పుడు ఇందులో మీరు కావాలనుకుంటే ఇలా ఒక్కొక్క ముక్కని ముంచి పక్కకు తీసుకోవచ్చు. లేకపోతే మొత్తం అన్నీ ఇలా వేసుకొని ఇలా తింటే ఇంకా